నీవు ఏలికతో భోజనం చేయి కూర్చుంటున్న ఎడల నీవెవరి సమక్షమునున్నావో బాగుగా యోచించుము. నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకు కత్తి పెట్టుకొనుము. అతని రుచిగల పదార్థములను ఆశింపకము, అవి మోసపుచ్చు ఆహారములు. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము. నీకు అట్టి అభిప్రాయం కలిగినను దాన్ని విడిచిపెట్టుము. నీవు దాని మీద దృష్టి నిలిపి తోడనే అది లేకపోవును. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశమునికి ఎగిరిపోవునట్టు అది ఎగిరిపోవును. ఎదుటివాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనం చేయకము. వాని రుచిగల పదార్థములు నాశింపకము. అటివాడు తన ఆంతర్యములో లెక్కలు చూచుకున్నవాడు. తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పగానే అది హృదయముల నుండి వచ్చు మాట కాదు. నీవు తిననను తిన్నదానిని కక్కివేదువు. నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థమగును. బుద్ధిహీనుడు వినగా మాట్లాడకము. అట్టివాడు నీ మాటలలోని జ్ఞానమును తృణీకరించును. పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకము. తల్లిదండ్రులు లేని వారి పొలములకు నీవు చొరబడకూడదు. వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును. ఉపదేశము మీద మనసునుంచుము, తెలివిగల మాటకు చెవియొగ్గుము.